ఇమీడియట్ గా డిసిషన్స్ కూడా తీసేసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ మొన్న రేపు 4వ లిస్ట్ రిలీజ్ అవుద్ది అనగానే ఈ రోజు కేసీ నాని జాయిన్ అయితే రేపు పొద్దున్న ఆ లిస్టులో పేరు వచ్చేసింది. అంటే ఎంత స్పాట్ డెసిషన్ తీసుకున్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలా మిగిలినట్లు కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఈయన ఈ విషయంలో ఇంకా ఎందుకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేదే చేయలేకపోతున్నారా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో కంప్లీట్ గా పడిపోయిందా టీడీపీ? ట్రాప్ లేదు, పోవట్లేదు. ఆయనకు ఉన్నటువంటి తెలివితేట. ట్రాప్ అంటే ఏ సామాజిక న్యాయం, స్థాన చలనాల్లో మార్పులు ఆ ట్రాప్ కాదు. ఇక్కడ బేసిక్ గా ఈయనకు ఒక క్లారిటీ ఉండదు అంటున్నా. ఈయన చంద్రబాబు గారికి వచ్చిన సమస్య ఏంటంటే తనకు ఒక లిస్ట్, అంటే ఈయన అభ్యర్థులు ఉంటారు కదా, టీడీపీ అభ్యర్థులు ఒక బ్రెయిన్ లో ఒక లిస్ట్ ఉంటది కదా, పెట్టుకుంటారు. కాకపోతే మళ్ళీ ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో 24 గంటల ఆలోచనతోనే ఉంటారు. ఈ ఆలోచనకు ఒక స్పష్టమైన రూపం ఎవరు? ఇప్పుడు అయ్యా నేను డిసైడ్ చేసేసాను, రైటో రాంగో మీరు కష్టపడండి, అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా. రాంగ్ అయితే కనుక నెక్స్ట్ ట్రిప్ నీకు ఛాన్స్ ఇస్తా, రైట్ అయితే ఇతనికి కంటిన్యూ చేద్దాం, నీకు అప్పుడు వేరే ఆప్షన్ ఇస్తా అని చెప్పే ధైర్యం ఆయనకు ఉండదు. రెండవది పొత్తుల గురించి ఇంకా ఎటూ తేలట్లేదు ఆయనకి. జనసేనకు సంబంధించి అయితే పొత్తు ఉంది, దాంట్లో ఎన్ని సీట్లు అన్నటువంటి దగ్గర వాళ్ళు ఇంకా 50 అడుగుతున్నారు, 70 అడుగుతున్నారు అన్నటువంటి ప్రచారం ఉంది. ఇంకా అడిగే దగ్గరే ఉందా మరి? లేకపోతే ఎట్లాగా క్లియర్ చేయలేదా? ఇటు పక్కన వీళ్ళకి అంత ఇస్తే కష్టం అన్నటువంటిది ఉంది. మరొక వైపున భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చుకోవాలని ఉంది. ఒకవేళ